హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వారికి ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండి ఇడ్లీ రవ్వ లేకుండా జొన్న ఇడ్లీని ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ గిన్నెలోకి 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినపప్పు, 1 స్పూను మెంతులు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకొని గాలిపోకుండా టైట్గా ఉన్న మూతని పెట్టుకొని సైడ్కి పెట్టుకోండి. ఓవర్ నైట్ పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా నైట్ మొత్తం ఉంచితే బాగా పులిసి ఫర్మెంట్ అవుతుంది. ఇలా పిండి కాస్త ఉబ్బినట్టుగా అవుతుంది. ఇలా ఉబ్బిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి కొన్ని 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇడ్లీలు సెట్ చేసుకునే లోపు ఈ వాటర్ అనేవి బాయిల్ అయిపోతాయి. మీరు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ని అప్లై చేస్తున్నాను. వాటర్ని అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అన్ని ఇడ్లీ ప్లేట్స్లోకి పిండిని వేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని అన్నిటినీ ఇలా సెట్ చేసుకోవాలి. హోల్స్ అనేవి ఇడ్లీ పైన రావాలి. అలా అయితే ఇడ్లీలు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీలు కుక్ అయిన తర్వాత కాసేపు కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత స్పూన్తో ఇడ్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్తో కానీ నచ్చిన చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పిల్లలకి రోజు చేసి పెట్టండి, అలవాటు అవుతుంది. నేను ఈ ఇడ్లీలని 2 ఇయర్స్ నుండి చేస్తున్నాను. వారంలో 2 టైమ్స్ లేదా 1 టైం అయినా కంపల్సరీ చేస్తాను. ఇందులో ఇడ్లీ రవ్వ కూడా వాడలేదు. ఇడ్లీ రవ్వ కొనడమే మానేశాను. ఇలా పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినేలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇందులో రైస్ కూడా వాడలేదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారైనా సరే ఈ జొన్న ఇడ్లీలు హ్యాపీగా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, బరువు పెరగకుండా మెయింటైన్ చేయాలి అనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.